శంకర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న హరీష్ శంకర్ గారు నిన్న ఉస్తాద్ రిలీజ్ ఈవెంట్ లో తనకు సంబంధించిన ఒక ప్రోమో అయితే వేయడం అయితే జరిగింది. ఆ ప్రోమోలో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో తను ఒక మూవీ కూడా డైరెక్షన్ చేశాడు, రామాయ వస్తవయ్య. ఆ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వైజ్ దాదాపు యావరేజ్ అనే చెప్పాలి. టాక్ వైజ్ ఫ్లాపే గానీ దాదాపు 34 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. అంటే ఆ రోజుల్లో ఒక మూవీ ఇట్టు మూవీకి వచ్చిన కలెక్షన్స్ వచ్చాయి. సో అంతటి మూవీ ఆ జూనియర్ ఎన్టీఆర్ గారితో తీసిన మూవీకి, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఒక ఫ్లాప్ గా ఇచ్చిన డైరెక్టర్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ దానికి సంబంధించిన ప్రోమో వేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిది రామాయ వస్తవే విజువల్స్ లేవు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ కాబట్టి మెగా ఫ్యాన్స్ అట్ అవుతారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రోమో అక్కడ వేయలేదు. అసలు ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత అవన్నీ చెరిగిపోయి అసలు మెగా ఈవెంట్ లో పవర్ స్టార్ గారి ఇమేజ్ చేస్తే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇమేజ్ చేసేస్తే గొడవలు జరిగిపోతాయి, అక్కడ నచ్చదా అంటే ఏమి లేవు. ఇంకా అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి ఈవెంట్ లో కూడా మెగాస్టార్ పిక్స్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఎవరికి లేదు. ఎందుకంటే ఆ ప్రీవియస్ గా వర్క్ చేసిన డైరెక్టర్ల పేరు చెప్పుకుంటే దాంట్లో తప్పేముంది, ఆ వర్క్ చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే తప్పేముంది. ఓకే ఫ్లాప్ అయింది, దాని గురించి వీడియో వేయలేదని అనుకుందాం. బట్ ఇక్కడ క్లియర్ కట్ గా అర్థం అవుతుంది కదా తను ఇంకా ఆ పాతకాల మైండ్ సెట్ లోనే ఉన్నాడని చెప్పి. ఒకప్పుడు ఇలానే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెగాస్టార్ గారి ఈవెంట్ జరిగితే దాంట్లో ఆ మూవీ డైరెక్టర్ ఒకవేళ బి గోపాల్ గారు అయితే మాత్రం ఆ బి గోపాల్, సమరసింహారెడ్డి, నరసింహన్ లాంటి మూవీస్ తీసినా కూడా వాటి గురించి అసలు ప్రస్తావనే ఉండదు ఆ ఈవెంట్ లో. మాట్లాడరు దాని గురించి, ఎందుకంటే అది మెగాస్టార్ ఈవెంట్ కాబట్టి బాలకృష్ణ టాపిక్ అక్కడ రాకూడదు. అలాగే నడిచేవి అప్పట్లో. సో ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు. అందుకే దీనిని అవుట్డేటెడ్, ఇంకా అప్డేట్ లేకుండా అవుట్డేటెడ్ డైరెక్టర్ అని చెప్పి అయితే అందరైతే తిడుతున్నారు. అలాగే అల్లు అర్జున్ గారు పిక్స్ కూడా వేయలేదని అయితే అంటున్నారు. అది డీజే లాంటి తన కెరియర్ వేసి ఇచ్చిన మూవీ కూడా వేయలేదంటే మీరే అర్థం చేసుకోండి తనని. సో ఎందుకంటే ప్రోమో కట్ ఇవన్నీ కూడా తన చేతిలోనే ఉంటాయి. తను ఏం జరిగితే అక్కడ అదే జరుగుతాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. సో దీని మీద ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు ఎవరైనా కానీ ఇండస్ట్రీలో అందరూ మంచిగానే ఉన్నారు. ఎవరు ఫోటోలు వేసినా, ఎవరు ఇమేజ్ వేసినా, ఎవరు ఫీల్ గారు అనేది ఇంకోటి సరే అర్థమైతే చేసుకోండి.